మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. కేసీఆర్ సభకు వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఆయన సభకు రావాలని మొదటి నుంచి తాము కోరుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మంత్రి వాకిటి శ్రీహరితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, కేసీఆర్ కూడా వస్తూ అంటుండు, మీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అంటుండే, ఏం చెప్తారు? మేము కూడా అదే అంటున్నాం, మీరు రావాలి, మీరు నిలదీస్తారా, మీరు ఏం చేస్తారో మేము నిలదీస్తామా లోపల తెలుస్తుంది. మీరు బయటకు వస్తే వచ్చిన తర్వాత తోలు తీస్తాం, ఏదో తోలు తీద్దాం, మీరు లోపలికి వస్తే ఎవరు తోలు తీస్తారో ఏమవుతుందో అది మనము ప్రజలకు విధేయతంగా ఉండాలి. మనము వారి ఓటు వల్ల ఈరోజు అధికారంలోకి వచ్చాం, వారికి ఏం చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి మీ తన 10 సంవత్సరాల చేతిలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు దాన్ని ఇప్పుడు మళ్ళా ముస్లిం కల్లీలు కారుస్తూ ఉన్నారు, అసలు నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణ పట్ల మీకున్న అవగాహన ఏముండే, మీరు ఏం చేశారు, మాకేం అవగాహన ఉంది, 2 నెలలు మేమేం చేసినాం, కాళేశ్వరం మీద ఉన్న ధ్యాస ఎందుకు మా పాలమూరు మీద లేకపోయా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశాంతంగా ప్రజలందరూ చూసే విధంగా, అందరికి అర్థమయ్యే విధంగా, స్టాటిస్టికల్గా ఖచ్చితంగా మిమ్మల్ని రామనే కోరుకుంటున్నాం, ప్రతి సభలో వేడుకుంటున్నాం. ఖచ్చితంగా రమ్మని, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షంగా మీ పాత్ర నిర్వహించాలి, మీరు ఏం చేసారో మాకు చెప్పాలి, ఏం చేయలేదు మేము అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. మేము కూడా భగవంతుని కోరుతూ ఉన్నాం, మీరు ఆరోగ్యంగా ఉండాలి. 10 సంవత్సరాలు మా తెలంగాణకు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, మీరు వచ్చి మాకు మీ అనుభవం చెప్పాలి. మేము కొత్తగా అయినా ఎమ్మెల్యేలం, మేము కూడా మీ నుంచి ఏమైనా నేర్చుకోవాలి ఉంటే కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి అసెంబ్లీకి రావడం వల్ల, చర్చించడం వల్ల మాత్రమే ప్రజలకు అవగాహన వస్తుంది, ఏం జరుగుతూ ఉంది తెలంగాణ అని తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జనరల్గా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ ప్రమేయం ఉంటుంది. రేపు మొత్తం సెషన్లలో మీరు చెప్పే విధానం ఉంటుంది, మిమ్మల్ని మేము అడిగే విధానం ఉంటుంది. మీరు ఏం చేస్తారో మీరు చెప్పినప్పుడు మేము కూడా ఏం చేయలేదు అడిగే సందర్భం వచ్చినప్పుడు ప్రజలతో వీక్షిస్తాను. తెలియదు తోలు తీస్తా అని చెప్తున్నాడు కదా సార్, ఇక నుంచి తోలు తీస్తా కాంగ్రెస్ దాంట్లో ఎందుకు లేనా, పార్లమెంట్ ఎలక్షన్లో తోలు తీస్తానే, ఎవరు తోలు తీసారు ప్రజలు, ఆ తర్వాత కంటోన్మెంట్లో తోలు తీస్తానే, ఎవరు తోలు తీసారు ప్రజలు, ఆ తర్వాత జూబిలీలో తోలు తీస్తానే, జూబిలీలో తోలు ఎవరు తీసేది, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ తోలు తీస్తానే, దాంట్లో ఎవరు తోలు తీస్తుంది, తోలు తీసేది మీరు నేను కాదు ప్రజలు. మనం పని చేయకపోతే మన తోలు తీస్తారు, అది ఎవరైనా సరే, మనం పని చేస్తే మన తోలు అతికిస్తారు. ఆ తోలు తీసేది కార్యక్రమాన్ని మనం అసెంబ్లీలో పెట్టుకుందామని తెలియజేస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎడమకాలు చెప్తూ కొడుతుంటున్నాడు, కనీసం ఏం చెప్తారు? ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. సంస్కారం గురించి మాట్లాడతాడు, ప్రపంచ దేశమంతా చదివచ్చిన అంటాడు. మరి ప్రపంచ దేశంలో చదివిన చదువు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఎడమకాలు చెప్పుతో కొట్టాలని ఉంది, సంస్కారం అడ్డం వస్తుంది. సంస్కారం కొట్టాలని ఉంది అన్నప్పుడు ఆ మాట అనల్లా వద్దు అనేప్పుడు అడ్డం రాలేదా సంస్కారం? సంస్కారం అంటే ఏంది? నోరు జారకుండా ఆనపట్టుకోవడం సంస్కారం. నోరు జారిన తర్వాత ఇట్లా అంటుంటే కానీ అనలేకపోతే, అన్న తర్వాత ఇంక అంటుంటే ఏముంది? ప్రజలు విఘ్నులు. ఈ విధంగా ప్రవర్తిస్తే ఇప్పటికే ఎట్లా వాత పెట్టినో రేపు రాబోయే రోజుల్లో దీనికి అనుగుణంగా ప్రజలు జవాబు చెప్తారు. థ్యాంక్ యూ. చెప్పండి, 2020 సంవత్సరంలో మీకు మంత్రి పదవి వచ్చింది, ఏ విధంగా ఉంది? అదేవిధంగా 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మీరు పథకాల విషయంలో కావచ్చు, పార్టీకి కార్యక్రమాలు, నాకు ఇచ్చిన శాఖల ద్వారా పరిపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజల మూలన వెళ్ళి నాకు ఇచ్చిన శాఖల ద్వారా ప్రజలకు ఏ లాభం చేయగలుగుతా, అది ఫిషరీ కావచ్చు, యానిమల్ మేనేజ్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, యూత్ సర్వీసెస్ కావచ్చు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నాం. నాకు ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహిస్తా. మాకున్న సబ్జెక్ట్ అంతా ఒకటి, మేము ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైనా సరే కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. మొదటి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే మేము కోరుకుంటున్నాం. కాబట్టి అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా మేము చేసింది ఏంటో, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏంటో అనేది చర్చించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరొక వైపు కేటీఆర్ చేసినటువంటి, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. సంస్కారవంతమైన మాటలు కాదంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.